వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఈరోజు పొద్దున్నే నిద్ర కూడా లేవలే, నా ఫోన్ రింగ్ అవుతుంది. యాజ్ యూజువల్గా మామూలుగా నేను పొద్దున్నే ఎవరి ఫోన్లో లిఫ్ట్ చేయను, కానీ అదే పదిగా మోగుతుంటే ఆ నిద్ర మత్తులోనే ఫోన్ ఎత్తిన. ఒకసారి నేను వినిపిస్తే తర్వాత మా వాళ్ళు ప్లే చేస్తారు, వినండి. ఆ ఫోన్ కాలు పాపం నన్ను నరకం నుంచి తప్పిస్తారట. వీళ్ళకు ఎవడో చెప్పేసిండు నేను నరకానికి పోతున్నా అని. హలో హలో ఏమా ఎవరు? వందనాలమ్మా. నేను ప్రభాతమ్మని దేవుడి గురించి చెప్తున్నా. ఈయన ఎవరికి చెప్తున్నారు? ఎందుకు చెప్తాను? ఎవరికి ఫోన్ చేసిండ్రు? ఏమా దేవుడి దగ్గరికి రామా, మంచిదేమా, బాగుంటావా? ఎవరికి ఫోన్ చేసిండ్రమ్మా? నాకెందుకు నువ్వు దేవుడి గురించి చెప్తాను? నాకేం అవసరం అమ్మా? నాకేం అవసరం? నేను హిందువును, దేవుడి గురించి ఎందుకు? నరకం తప్పించుకోమా. నరకం ఉంది, నరకం తప్పించుకో, పరలోక రాజ్యానికి రాయమా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు అమ్మా నువ్వు? నేను మీ ఊరే. ఏ ఊరు? మీ ఊరు అదే మా ఊరు. మా ఊరు ఏ ఊరు? పక్కనూరు. మీ ఊరు పక్కనూరు. నా ఊరు ఏ ఊరో చెప్పు ఫస్ట్. నువ్వు ఏ ఊరికి కాల్ చేసినావో చెప్పు. నీకేనా మా దేవుడి గురించి వాటి చెప్తున్నాను. ఇగో ఈ పిచ్చి మాటలు వద్దు. నీ ఊరు పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేదు కానీ దేవుడి గురించి చెప్తావు. కాదమ్మా, సువార్త చెప్తున్నాను. నువ్వు ఫస్ట్ నీ ఊరి పేరు చెప్పు. ఊరి పేరు చెప్పి ధైర్యం చెయ్యి, తర్వాత నువ్వు సువార్త చెప్తూ. నువ్వు ఇంతే కదా చెప్పనా? అది కాల్ కట్ చేసి ఒకసారి మళ్ళీ మా వాళ్ళు వేస్తారు స్క్రీన్ మీద, ఆడియో వినేయండి, మాట్లాడుకుందాం. హలో హలో ఏమా? ఎవరు? వందనాలమ్మా. నేను ప్రభాతమ్మని దేవుడి గురించి చెప్తున్నా. ఈయన దేవుడి గురించి చెప్తున్నా. ఈయన దేవుడి గురించి చెప్తున్నా. ఈయన ఎవరికి చెప్తున్నారు? ఎందుకు చెప్తాను? ఎవరికి ఫోన్ చేసింది? ఏమా దేవుడి దగ్గరికి రామా, మంచిదేమా, బాగుంటావా. ఏమా దేవుడి దగ్గరికి రామా, మంచిదేమా, బాగుంటావా. ఏమా దేవుడి దగ్గరికి రామా, మంచిదేమా, బాగుంటావా. ఎవరికి ఫోన్ చేసిండ్రమ్మా? నాకెందుకు నువ్వు దేవుడి గురించి చెప్తాను? నాకేం అవసరం అమ్మా? నాకేం అవసరం? నేను హిందువును, దేవుడి గురించి ఎందుకు? ఇంకా నరకం తప్పించుకేమా. నరకం తప్పించుకేమా. నరకం తప్పించుకేమా. నరకం ఉంది, నరకం తప్పించుకో, పరలోక రాజ్యానికి రాయవా. నరకం ఉంది, నరకం తప్పించుకో, పరలోక రాజ్యానికి రాయవా. నరకం ఉంది, నరకం తప్పించుకో, పరలోక రాజ్యానికి రాయవా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు అమ్మా నువ్వు? నేను మీ ఊరే. ఏ ఊరు? మీ ఊరు. మీ ఊరు. మీ ఊరు అదే మా ఊరు. మా ఊరు ఏ ఊరు? పక్కనూరు. మీ ఊరు పక్కనూరు. పక్కనూరు. మీ ఊరు పక్కనూరు. పక్కనూరు. మీ ఊరు పక్కనూరు. నా ఊరు ఏ ఊరో చెప్పు ఫస్ట్. నువ్వు ఏ ఊరికి కాల్ చేసినావో చెప్పు. నీకేనా మా దేవుడి గురించి వార్త చెప్పు. నీకేనా మా దేవుడి గురించి వార్త చెప్పు. నీకేనా మా దేవుడి గురించి వార్త చెప్తున్నాను. ఇగో ఈ పిచ్చి మాటలు వద్దు. నీ ఊరి పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేదు కానీ దేవుడి గురించి చెప్తావు. కాదమ్మా, సువార్త చెప్తున్నాను. నువ్వు ఫస్ట్ నీ ఊరి పేరు చెప్పు. ఊరి పేరు చెప్పి ధైర్యం చెయ్యి, తర్వాత నువ్వు సువార్త చెప్తూ. నువ్వు ఇంతే కదా చెప్పనా. నువ్వు ఇంతే కదా చెప్పనా. నువ్వు ఇంతే కదా చెప్పనా. ఏంది? రైట్, విన్నారు కదా. పాపం పరలోకమునికి తీసుకెళ్తుందట. ఇళ్ళలో ఎంతమంది పోయి వచ్చిందో నాకు తెలియదు, కానీ పనికి మాలిన మాటలు చెప్తూ, ఫోన్లు చేస్తూ, ఇగో గిట్ల ప్రలోభాలు పెడుతూ మత మార్పిడి చేస్తారు. ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ ఉండవా? ఏంది నువ్వు చెప్పే సువార్త? ఏంది నువ్వు చెప్పే సువార్త? ఏంది నేను సువార్త? నాకేం అవసరం? నాకే కాదు, నువ్వు ఫోన్ చేస్తున్నా ఎవరికైనా ఏం అవసరం? నిన్న ఎవడైనా చెప్పమన్నాడా? అడిగిండా? సిగ్గు ఎగ్గు లేకుండా ఊళ్ళ పేర్లు చెప్పుకోవడం శాత కాదు, మీ బతుకులు శాత కాదు. పొద్దున్నే ఫోన్ చేసి ఏంది లొల్లి? పిచ్చోళ్ళు అనుకుంటారా? లేకపోతే ఇట్లా మతం మారిస్తే పైసలు ఇస్తారు కదా అని పైసలకు కక్కుర్తిపడి పొద్దున్నే బిచ్చగాళ్ళలాగా తయారైపోయినరా? నాకట నరకాన్ని తప్పిస్తుందట. అసలు నువ్వు పోయొచ్చినవా? నువ్వు ఒకసారి సచ్చి స్వర్గానికే పోయినావని ప్రూవ్ చేయి, అప్పుడు ఇక నరకానికి పోకుండా ప్రభుని నమ్ముకుంటే స్వర్గానికి పోతారని శబ్దం. మరి ఎందుకు క్రిస్మస్ వేడుకల టైంలో కూడా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు? అయినా మిమ్మల్ని ఎవడ అడిగిండు? సువార్త చెప్పడం కోసం ఫోన్ చేసిందట. ఇక ఇన్కమింగ్లు అవుట్ గోయింగ్లు ఫ్రీ అయినాయి కాబట్టి వీధి తిరిగితే ఏమంటారు, ఉరికిచ్చి కొడతారు కాబట్టి జనాలకి ఈ ఫోన్లను పట్టుకున్నారా? ఊరు పేరు చెప్పకుండా అడ్డమైనట్టు మాట్లాడేస్తే ఇంటరు. ఇన్నెలలో ఒక్కడు పడ్డా చాలు, నా పంట పండినట్టే, నాకు వచ్చే పైసలు వస్తాయని. ఇగో నేను క్రిస్టియానిటీ తీసుకుంటా, నిజంగా తీసుకుంటా. నేను ఒక సవాల్ విసురుతున్నా. ఆ సవాలు గనక
మీరు పూర్తి చేయగలిగితే నేను క్రైస్తవాన్ని తీసుకుంటా. సిరియాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయించండి. సిరియాలో క్రిస్మస్ వేడుకలు జరిపించండి. సాధ్యమవుతుందా? అవుతుందా? అరబ్ కంట్రీలకు వెళ్ళి ఇలానే సువార్త సభలు పెట్టండి. పెడతారా అంట. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమైన దేశం అని మీరంటారు. ఏకత్వంలో భిన్న మనస్తత్వాలు ఉన్నాయని నేను ఫీల్ అవుతా. కాబట్టి ఇక మా ఇష్టం, స్వేచ్ఛా హక్కు, వాక్ స్వేచ్ఛ అనేది ఒకటి ఇచ్చిండ్రు. దాన్ని అడ్డం పెట్టుకొని పొద్దున్న లేస్తే పనికి మాల మాటలు చెప్పుకుంటూ దేవుణ్ణి నమ్ముకోండి, స్వర్గానికి పోతారు, సువార్త చెప్తాం, నరకానికి పోరు. అన్నం తింటారా, గడ్డి తింటారా? అన్నం తినేటోడికైతే ఇట్లాంటి తప్పు రాబోయే అని ఒకసారి చెప్తే ఆపుతారు. మరి మీరు ఏం తింటారని ఇట్లా పదే పదే ఫోన్లు చేసి మరి మత ప్రచారం చేస్తాండ్రు, ప్రలోభ పెడతానంటే మిమ్మల్ని మనుషులు అనాలా, ఇంకేమన్నా అనాలా? అసలు మీకంటే అడుక్కు తినేటోడు నయం. నిజంగా చెప్తున్నా. ఇట్లా మతం మార్పిడి కోసం ప్రలోభ పెట్టేటోడి కంటే అడుక్కు తినేవాళ్ళు చాలా నయం. అంతకంటే మూర్ఖులు మీరు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకొకటి కూడా మీరు చాలామంది అనొచ్చు, అక్క నువ్వు అలా ఎలా చెప్తావు, సిరియాలో క్రిస్మస్ వేడుకలు చేస్తే మతం మారుతా అని అంటే, నేను ఇది ఛాలెంజ్ చేస్తున్నా. సనాతన హైందవ ధర్మాన్ని ప్రచారం చెయ్యకున్నా అరబ్ దేశాలలో పెద్ద పెద్ద ఆలయాలను కట్టించుకునే ధర్మం నాది. ఈ ధర్మాన్ని అరచేయి అడ్డం పెట్టి సూర్యుడిని ఆపగలుగుతాం అనుకునే మూర్ఖులకు మూర్ఖత్వమే తప్ప ఆపలేము అనేది నిజం. కాబట్టి నా ధర్మం ఏ మూలకైనా వెళ్ళగలుగుతోంది, కానీ ఈ మతం అన్ని మూలాలకు వెళ్ళలేదు. అలా వాళ్ళు చెయ్యలేవరు. అలా అయినా సరే సిగ్గు తెచ్చుకొని మతం మారుతున్న వాళ్ళు ఈ అమ్మాయి చెప్పింది నిజమే కదా అని ఆగిపోతారు అనే ఉద్దేశంతో చెప్పాను. సో మీరు అర్థం చేసుకుంటున్నారని కూడా ఆశిస్తున్నాను. ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. ఇలా పొద్దున్నే ప్రభావతమ్మలో ఇంకో అమ్మో ఇంకో అయ్యో ఫోన్లు చేస్తే లాగి గూబ మీద కొట్టండి, కంప్లైంట్ ఇవ్వండి. మన ధర్మానికి మించి గొప్పది మరి ఏది లేదు అని తెలుసుకోండి. హిందువుగా పుట్టడం అంటే ఎన్నో జన్మల సుకృతమని అర్థం చేసుకోండి. హిందువుగానే బ్రతకండి, హిందువుగానే మరణించండి, హిందువుగా గర్వించండి. జై హింద్, జై భారత్. అండ్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీ సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియో లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ అందరి అవసరం చాలా చాలా అవసరం. ఆర్థికంగా ఆర్ వాయిస్ సస్టైన్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.